హాయ్ అండి, ఈ వీడియోలో టేస్టీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే కరివేపాకు రైస్ రెసిపీ చూపిపోతున్నాను. మీరు చేసిన మెథడ్స్ అన్ని వేరే, ఇది డిఫరెంట్ మెథడ్ అండి. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్ గా వేడైన తర్వాత మీరు ఎంత పొడైతే చేసుకోవాలనుకుంటారో అంత కరివేపాకు. నేనైతే ఒక 3 గుప్పలు వేసుకున్నాను. అలాగే ఒక 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసేసి వీటిని చక్కగా మనము ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు మరియు ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన చల్లారడానికి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 చిటికెళ్ళంతా ఇంగువ యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీలో మంచిగా మనము మెత్తటి పొడిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్ లో మీరు కావాలంటే ఉప్పు కూడా యాడ్ చేసి ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే రైస్ ఎంతైతే మనం యాడ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఈ పొడిలోకి మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము 6 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. తర్వాత ప్యాన్ లోకి మంచి టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా ఈ పొడిలోకి నెయ్యే ఉండాలి. కాబట్టి ఒక 10 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుని పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, వీటితో పాటు 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసేసుకుని వీటన్నిటిని చక్కగా చిటపట్లాడి మంచిగా రంగు మారి వేగిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు రైస్ లోకి కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే లైట్ గా కచ్చాపచ్చాగా పొట్టు తీసి దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 7-8 యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతే రైస్ లో మధ్యలో తినేటప్పుడు ఈ పప్పులతో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రైస్ కి సరిపడా ఈ పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే కరివేపాకు పొడి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అంతా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత నేతిలో దాన్ని లైట్ గా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్ గా ఫ్రై అయిపోయిన వెంటనే ఇందులోకి పొడిగా ఉన్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ కానీ నార్మల్ సోనా మసూర్ రైస్, ఏ రైస్ తో చేసినా సరే అండి, టేస్ట్ మాత్రం అదిరిపోవాల్సిందే. జస్ట్ మనకు యాడ్ చేసుకున్న రైస్ అనేది పొడిగా ఉండేలాగా చూసుకోండి. నేనైతే సాల్ట్ ముందుగా యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్ గా యాడ్ చేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసేస్తున్నాను. అంతే అండి, టేస్టీగా మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ లోకైనా అప్పటికప్పుడు టేస్టీగా హెల్తీగా చేసుకుని తినాలన్నప్పుడు ఇది బెస్ట్ అనమాట. ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామండి మీ రెసిపీస్ అనేవాళ్ళు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.